హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటి అనుకుంటున్నారు, మా ఫ్రెండ్ కూతురు పెళ్ళండి. ఎట్లేమో ముందు వెళ్ళంగానే, అంటే పొద్దున పూట పెళ్ళి, వెళ్ళంగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినమన్నారు. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇదిగో మండపంలోకి వచ్చాం. పెళ్ళి స్టార్ట్ అయిందన్నమాట, పూజ జరుగుతూ ఉంది. ఇగో మా ఫ్రెండ్ స్టేజ్ మీద కూర్చొని, తను కింద కూర్చోలేదు, చూడండి కూర్చొని కన్యాదానం చేస్తున్నారు. పక్కన వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, అటు పక్కన మధ్యలో వాళ్ళ పాప అనమాట. మేము వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళాము ఒకసారి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, బాపట్లలో అండి, మా ఊరికి దగ్గరలోనే. మా ఫ్రెండ్ మేమందరం క్లాస్మేట్స్ అనమాట. మా ఊళ్ళో అయితే మా ఇద్దరు ఇల్లు కూడా పక్క పక్కనే. చూడండి పెళ్ళి స్టార్ట్ అయింది, హడావుడి హడావుడి. మా ఫ్రెండ్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇగో ఈ పిల్లలిద్దరూ జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకున్నారు. కన్యాదానం అయిపోయింది, జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. మేము అందరం ఫ్రెండ్స్ అందరం గ్యాంగు కింద కూర్చొని చూస్తూ ఉన్నాం. ఇగో అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అక్షంతలు కూడా వేసేసారు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత. ఇక్కడ కింద మేమందరం ఫ్రెండ్స్ అందరం మేము సందడి చేస్తూ ఉన్నాం. ఇంకా కొందరు ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా కొందరు రావాలి. అంత చూసారా, ఈ ఈ చివరి ఉన్నదనమాట పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. తర్వాత ఇక మా ఫ్రెండ్స్ ఒక్కొక్కడు వస్తూ ఉన్నారు. చూడండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫోటోలు తీసుకుంటా ఉన్నాం. చూసారా, అందరం ఇలాంటప్పుడే కదండి కలిసేది. ఫ్రెండ్ కూతురు పెళ్ళంటే ఇలాంటప్పుడు వస్తేనే బాగా అందరూ ఒకరికొకరు కలుసుకొని కాస్త కూర్చొని టైం, కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. చూడండి, మళ్ళీ తర్వాత పెళ్లి కూతురు చీర మార్చుకోవడానికి వెళ్ళిపోయింది అనమాట. అందుకని మధ్యలో మేము ఫోటోలు తీసుకున్నాం. ఇక ఈ పక్కన ఉన్నది పెళ్లి కూతురికి పెద్దమ్మ, తను కూడా మా క్లాసే అనమాట. అంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు, మేమందరం ఒకే క్లాసు. చూసారా, తను పట్టుకొని తీసుకెళ్తుంది కదా, తనే అనమాట పాప వాళ్ళ పెద్దమ్మ. అందరూ కింద కూర్చొని మేము ఫోటోలు తీసుకుంటా ఉన్నాం. అంటే పెళ్లి కూతురు రెడీ అయ్యేది కొంచెం లేట్ అవుతుంది కదండి. లేట్ అయ్యేలోపు ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇలా అమ్మాయి వచ్చేసి ఇక్కడ కూర్చుంది. ఇంకా వేరే తతంగం జరుగుతూ ఉంది. మా పాటికి మేము ఫోటోలు కబుర్లు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. చూడండి, పాప వచ్చింది. పాప వాళ్ళ అమ్మ ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంది. ఇక్కడ చూసారా, పెళ్లి తతంగం మళ్ళీ మొదలైంది. ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు కదా, తర్వాత మిగతా తతంగం ఉంటుంది కదా, తాళి కట్టడం ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి అన్నమాట. చూడండి, ఇద్దరు ఎంత చక్కగా సరదాగా పెళ్లిపీటల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చూసారా, ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ చూడండి, మా ఫ్రెండ్ కుమారి, తను ఎదురుగా కూర్చొని పెళ్లి తతంగం చూస్తూ ఉంది. ఇటు పక్కన పెళ్లి కూతురు మేనత్తలు ఉన్నారు. ఇంకా ఇక చూసారా, జనం అందరూ హాల్ నిండిపోయారు. ఇటు పక్కన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. ఇంకొక ఫ్రెండ్ ఇక్కడ ఉంది చూడండి, ఇగో తను ఉష పక్కన వాళ్ళ ఆడపడుచు కూతురు, ఈ పక్కన వాళ్ళ పాప అనమాట, మా ఫ్రెండ్ ఉషా వాళ్ళ పాప. ఇంకా మేమందరం అటు పక్కన ఉన్నాం. అటు పక్క నుండి ఇంకా కొందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉన్నాం అనమాట. ఇగో తాళి కట్టుతున్నారు చూసారా, తాళి కట్టడం కూడా అయిపోయింది. మేము ఒక పక్క పెళ్ళి చూసుకుంటూ నేను ఒక పక్క ఫోటోలు తీసుకుంటే నీ ఫ్రెండ్స్ చూసారా, మా ఫ్రెండ్స్ అందరూ అనమాట. ఇంకా కొందరు రావాల్సి ఉంది, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. చూడండి, ఫ్రెండ్స్ అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పెళ్ళి చూస్తున్నాం. చూసారా, వరుసన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ అక్షంతలు వేయటానికి వచ్చి పాపను ఆశీర్వదిస్తూ ఇక్కడ ఫోటోలు తీయించుకున్నాం. చూడండి, ఆ పాప వాళ్ళ అమ్మతోటి మా ఫ్రెండ్ అనమాట, తనతో పాటు ఫోటోలు తీసుకున్నాం. ఇగో తర్వాత అందరూ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని హాల్లో అందరూ ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే పలకరించుకుంటూ, పెళ్ళి అంటే పెళ్ళిలో అంతే కదండి. అందరం చూడండి, మేమందరం ఎంత సందడి చేస్తున్నాం అటు ఇటు తిరుగుతూ. పెళ్ళిళ్ళు సందడి అంటే ఏంటి, అందరం కలిసి ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ చక్కగా సరదాగా ఎంజాయ్ చేయటమే కదా. కాసేపు తీరిగ్గా కూర్చొని తర్వాత ఇక్కడ భోజనానికి వెళ్ళామన్నమాట. భోజనం ఇంకా రష్గా ఉంది, కొద్దిసేపు పక్కన వెయిట్ చేసాం. చూడండి, జనం అంతా చాలామంది ఉన్నారు, అందుకని చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ మధ్య అంతే కదండి, పెళ్ళిళ్ళలో ఇంకా చాలా రష్గా ఉంటుంది, వెనక వెయిట్ చేయటం అలాగా. చూసారా, మేము కూర్చున్నాం. ఇంకా ఒక్కొక్కటిగా వడ్డిస్తూ ఉన్నారు. చూడండి, గారెలు, అలాగే బ్రెడ్ హల్వా, పులిహోర, ఇంకా పలావు, రకరకాల ఐటమ్స్ వస్తూ ఉన్నాయి. ఇక ఇది చూసారా, బాసుంది స్వీట్ అనమాట. మనకి ఇక్కడ అంటే మాకు ఇక్కడ బెంగళూరులో మాకు జరిగే పెళ్ళిళ్ళకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. మాకు ఇక్కడ ఆకుల్లో ఫస్ట్ ఆకేయంగానే ఫస్ట్ ఉప్పు వడ్డిస్తారు. చూసారు, ఇక్కడ పలావు, కుర్మా, పెరుగు చట్నీ అన్నీ మొత్తం వడ్డిస్తూ పోతున్నారు వరుసన.
ఎన్నని తింటాం కదా, పెళ్ళిళ్ళలో వెళ్తామని కానీ అన్నీ తినడానికి కూడా అవ్వదు కదా. కాకపోతే ఏమేమి వడ్డిస్తున్నారా ఏంటా అనేది మీకు చూపించడం కోసం ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. చూడండి, మిరపకాయలు వచ్చేసినాయి, అప్పడం వచ్చేసింది. చక్కగా అందరం భోంచేసుకొని మళ్ళీ పైకి వచ్చేసామన్నమాట. అంటే మండపంలోకి పెళ్లి జరిగే దగ్గరికి. చూడండి, లాస్ట్లో అందరం మళ్ళీ ఫ్రెండ్స్ తోటి అందరూ సరదాగా, ఇంకా కొందరు ఫ్రెండ్స్ వచ్చారు, అందరితోటి ఇది ఇలా ఫోటోలు తీసుకున్నాం. చూడండి, లాస్ట్లో ఇలా ఫోటో తీసుకున్నాం. ఎలా ఉందంటే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.